లొకేషన్కి వచ్చినాం. అది ఆఫర్ ఫ్రెండ్స్, చిక్కుపడకుండా దీన్ని తీయాలి. బాబా చూసారా, ఇప్పుడే కరెంట్ పెట్టి పట్టారంటే ఎన్ని ఉన్నాయి చూడండి, ఎట్లా కొట్టుకుంటుంది. కనపడండి గుండము, కరెంట్ పెట్టి పట్టారు, చిక్కువ నింపుకొని పోయారు. కూరోడు ఉంటే చెప్తాను, నాకు బొచ్చలు రవ్వలు పడ్డాయంట, ఐదురే మొత్తం. అయినా సరే దేని దానికి కానీ మేము కూర్చున్నాం. వాడు కొట్టింది ఏంటి, ఇది ఒక బాయిల్ ఎక్కడే ఉంటుంది, ఇచ్చుకున్నాం. ఎంత లోతు పెట్టినా చూడండి, బెండి ఆడుంది, ఇది ఆడుంది. నేను 5:30, 5:06 నేను ఇవ్వండి. అంత లోతు పెట్టినా మరి అంత లోతు ఉంది, అది ఇంత లోతే ఉంది. అంత బాగా చూడండి ఎలా. అది ఆపరే అని చూడండి. ఇలా అవకాశం దొరికింది, బెండు చూపెట్టిన, బెండు పోయేదాన్ని. ముళ్ళు ఉంటుంది, పైన పైన ముళ్ళు ఉంటుంది, కింద ముళ్ళు ఉంటుంది. వచ్చింది ఇప్పుడు టైం అవుతుంది, 5 అవుతుందా, 5:30, 5:05 ఏముంటుంది టైం. పొద్దున వద్దామంటే పనికి పోయి బతికేటాం. అబ్బో ఇది బతకదంటే చిక్కలు వేసినప్పుడు చచ్చిపోద్ది ఇది ఫ్రెండ్స్. ఆ రకంగా ముందు దిగి ఇంకా బతికిద్దాం, చూపించాలి కదా. మనకి ఎవరు లేరుగా, మన డిస్టర్బ్ కావాలి. మనకి కెమెరాది వీడియో గీయడం ఎవరొద్దు, జీతం ఇచ్చేసిన మొత్తం మనకి ఆడిది పని చేసి బతికేటోళ్ళం. దీని మీద ₹1 వచ్చింది అనుకో, అప్పుడు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తిండి వేస్ట్, ఇంటికి ఎందుకు వేస్ట్, మాకు టైం సరిపోతుందా, పనికి పోవాలి కదా. పనికి పోతే వెళ్ళేది, ఇంట్లో వెళ్ళి మధ్యాహ్నం దాకా పని చూసుకొని దీనికి వచ్చేది. దీని మీద ₹1 వస్తుందంటే ఈ పని ఇదే కంటిన్యూ చేస్తాను, నీకు వచ్చేది ఏం లేదు కదా. ఇంకొకటి ఆల్రెడీ ఉంది, దానికి మింగే ఉంది, అది మింగే ఉంది. అది లేపడే కాదు, అది ఆగింది కదా. కానీ చూడండి ఇంకోటి, బ్యాక్ టు బ్యాక్ ఎమ్మటం 3 వచ్చినాయి. పర్లే కానీ ఇట్లా చికా చేస్తుంది, లైన్ తీయడానికి ఇబ్బంది పడాలి మనం.
బెండు పైకి ఉండాలా బెండు ఇది అట్ట కూర్చుంది అది బ్రేక్ చిన్న బెండు ఒకటి పోలిస్తా ఎందుకంటే పెద్ద కాలం అనుకుంది పెద్ద కాలం దానికి వచ్చింది కానీ రెండింటి వేసుకొని వచ్చింది చిక్కుల రాజ్యం చేసింది ఇంత రచ్చ చేసిన దానికి దీనికి మళ్ళీ పెట్టింది మామూలు కాదట వచ్చింది దాని ఇట్లా పుట్టింది మళ్ళీ పుట్టగాడు కింద దాంతో పుట్టిద్ది అది ఇది ముళ్ళు అయినా ఇబ్బందిగా కిందది ఇది ఎరగొట్టాల గాలం మొత్తం కాళ్ళలో ఉంది వచ్చినట్టే పెద్దది పెద్దది సైజ్ పూడే పైన నీళ్ళు అటు పెద్ద సైజు ఇది చిన్నది కూడా మంచి సైజు చూడండి ఫ్రెండ్స్ మంచి సైజు చికెన్ చేయండి నేను చేతులు పట్టుకోండి లేకపోతే కుదరదు మళ్ళీ పెట్టారు ఎక్కడ చూడండి దాని ఉన్న సైజులు బాటిల్ అంటే బాటిల్ వచ్చి దాని రాస్తుంది చూడండి రేజింగ్ దేనికి పడితే వాటికే పడుతుంది రేజింగ్ ఈజీ ఉంది మాకు పడతాయి చిక్కులు పడితే చిక్కులు పడితే చిక్కులు పడతాయి నేను బెండ్ చూపెడదానికి కెమెరా కాడికి వస్తాను ఈరోజు ఆల్రెడీ తువ్వాలి తీసుకొని పోతూనే ఉంది లోని ఆపరే ఎర్ర మంచి కూర్చు కొద్దిగా టైం అయితే మంచి సైజు ఒక్క సెకండ్ ఆగితే మస్తు ఉండేది ఫ్రెండ్స్ ఒక్కటి మిస్ కొద్దిగా పోనీయాలి ఆడిపోతే మీకు ఉరికితే ఆడిపోదు కొద్దిగా మింగిద్దాం బరాబర్ ఆడికే వచ్చింది మళ్ళీ వచ్చింది ఆడిపోదు పోనీ ఆడిపోతుంది చేయండి ఏం తింటుంది చేయి ఏంటి అమ్మట లాక్కపోతుందంటే ఎండకిచ్చ కావాలి కదా చిన్న ఇదన్నా ఏది రొయ్య రొయ్య అమ్మ ఇగో దానికి వచ్చింది దాని మీద డౌట్ ఉంది ముట్టే వచ్చింది ఇంకా బతికిద్ది అది రొయ్య మీసాలు వచ్చినాయి ఊడి గుంజితే ఓకే గట్టిపోవడం లేదు బతకాలిగా మంచి టైగర్ రొయ్య అనుకుంటుంది సైజు పని అడిగిపోదు దాన్ని వేస్తా నేను పాపరే పోనీ అలా అది గాలం పెద్ద గాలం 7 నెంబర్ గాలం పెట్టిన కొన్ని నీళ్ళు పడుతున్నాయి కదా అని ఆల్రెడీ లేదు గడ్లో పట్టుకునే పాపరైతే మింగాల్సిందే ఎవరైనా చెప్పినా మింగాల్సిందే అది పాపరే బాగానే ఉన్నాయంటే కదా ఉంటే కదా వచ్చింది
ఉంటేనే వచ్చింది. బాగా మంచిగా ఉందా సైజులో ఉన్నాయి. ఈ చిక్కు మళ్ళీ పడుతుంది ఈ దారం. పట్టుకుందాం, చివర పట్టుకుందాం. చూడండి మంచిగా మింగిందా లేదా? కొనేటమే పాపలు ఆడిపో వాళ్ళు ఇంక చెప్పేసి ఆడగొట్టాల్సిందే. మళ్ళీ స్టార్ట్ చేసింది కుక్కలు. ఇంకా సైజులు పెరగాలి ఇంకా దీనికంటే. చిన్న చిన్న చిన్నగా ఏముంది బొక్కలో దూరుతావే పాపరే. ఇంత బెండ్ అయింది అది. మంచి సైజు వచ్చింది అనుకున్నా సార్. కాడే బెండ్ అయిపోతున్నాను. పంతులు గారు పెద్ద చేపలు ఆయాలనుకున్నాను. గంటలతో పడతాయి అలవాటు చేయడానికి వాళ్ళని. తెల్లగా పడతాయి ఒక్కోసారి. మాలా చిక్కాయ అయితే చిన్నగా లాక్కోపోతా ఉంటాయి. చిన్న ఏది ఆ స్టిక్ నువ్వు తీసుకో, స్టిక్ సారి తీసుకో. అబ్బా అంతే, అది వదిలే వదిలేయి. రోజు తలకాయ వచ్చిందిగా. అప్పుడు రోజు నుండి మనకి పాపలు కూడా పడవు. కనబడిద్దో లేదో అని ముందే మంచి సైజు పాపలు పడ్డాయి. అన్ని సైజులో ఉన్నాయి. పర్లే, మరీ దారుణమైంది కాదు, మంచి సైజులో ఉన్నాయి అన్ని. మొత్తం 7 ఉన్నాయి. పాపరే పట్టే ఉందా? లేకపోతే ఆటోమేటిక్గా పట్టే ఉందా? మింగే ఉంది ఆల్రెడీ. అది తీసుకురా. ఇప్పుడు ఎవరెస్ సైజ్ మరీ చిన్నది కాదు, మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, తీసుకోండి. ఏంటి ఎవరితో పని ఉంది, మనం పడే పడతాయి కదా. ఇక్కడ పడ్డా ఎవరికో మంచి కూర అయింది కదా. అందులో ఏంటి ఒక్కసారి ఎరగొచ్చేయండి ఫ్రెండ్స్. సార్ చూడండి ఒకసారి. బీడీ కాలేజ్ లెక్చరర్ గారు ఏంటంటే కొద్దిగా చేపలు పట్టే పిచ్చి ఎక్కువ, తింటానికి కాదు వాళ్ళు పట్టాలి అని ఆతృత. బాగా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ మధ్యలో రాలే, నేనంటూ స్టార్ట్ అయింది. ఓకే అన్న, మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఓకే, మేము కూడా క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏం కనపడదు ఇక. ఓకే రైట్.